టుడేలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి గారు. ఏం చెప్తావు ఫస్ట్ ఆది 25 years? మా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవుతాడు, అది ఊరికే పిచ్చి పిచ్చిగా వాగేవాళ్ళం. అయ్యో నిజాలు అయిపోయింది. ఎంత పడి తీశారు సినిమాది? బడ్జెట్ 2-3 కోట్లు అయి ఉంటుందండి. కలెక్షన్ 30 కోట్లు. అది తొడగొడితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఈ సినిమాని అనుకుంటా. చిన్నపిల్ల తొడగొడితే ఏముంది ఇందులో అనుకున్నారు. కంటి అడ్డాల గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, నా అల్లుడు సినిమా వరకు బాలకృష్ణ ఎన్టీఆర్ మాట్లాడుకోరు, ఆ సినిమాకి నేనే ఫోన్లో మాట్లాడిచ్చాను. ఎవరి కాళ్ళు అట్లా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దానిలో ఒకళ్ళ పేరు చెప్పి మనం అనవసరంగా మాట్లాడటం. ఎన్టీఆర్ గారికి ఎవరు ఇష్టం బాగా? వంశీ ఆర్ కొడాల నాని గారు? నాని గారు అంటే అందరికి ఇష్టం కదా. ఇష్టం అండ్ భయం రెండు ఉంటాయి. భయం కన్నా కూడా సార్ బన్నీ గారిలో నచ్చే క్వాలిటీ అంటే ఏమని చెప్తారు యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా పక్కన పెడితే? సిన్సియర్గా చేస్తాడు సినిమా. నెక్స్ట్ కూడా బన్నీతో చేస్తాను, కమిట్మెంట్ కూడా ఉంది. మొన్న బండ్ల గణేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక్క సినిమా ఇట్టు కొడితే లోకేష్ కనకరాజుని తీసుకురా, ఎస్ఎస్ రాజమౌళిని తీసుకురా, సుకుమార్ని తీసుకురా, అనిల్ రావుపూడిని తీసుకురా, ఇంకెవరిని తీసుకొస్తావు అనే ఈ రోజుల్లో కొత్త కొత్త మట్టిలో మాణిక్యాలు నేరుకొని నిలబెడుతున్నాడు. చూడండి కథ ఎట్లా ఉంటుందని అడిగేవాడు లేడు అంటున్నారు. దానికి మీరు ఎస్ చెప్తారా నో చెప్తారా? నా దగ్గర కథ ఉంటే నేను ఎవరి దగ్గర ఈ సినిమా తీయాలి. మనిషి వాల్యూ అంత ఉందా? 100% ఉంటుంది. ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు, ఎందుకు వాల్యూ లేదు ఆయనకి? ఆయన రామానాయుడు కొడుకు కాబట్టి ఆ వాల్యూ. అరవింద్ గారు ఉన్నారు, ఆయన అల్లు రామలింగ గారు కొడుకు కాబట్టి ఆ వాల్యూ. దిల్ రాజు గారు ఎవరు? దిల్ రాజు గారిని ఇప్పుడు చాలా మంది ఇష్టానికి మాట్లాడుతున్నారు కదా పాపం. ఎవరు సార్ మాట్లాడేవాడు? ఎందుకు మాట్లాడలేదు సార్? 2-3 వీడియోలు నేను మీ కింద క్లిప్పింగ్ చేస్తున్నాను. ఏముంది సార్ కాంట్రవర్సీ తన మీద? నటికుమార్ మాట్లాడలేదు సార్ మొన్న డిబేట్ లో. మాట్లాడేవాళ్ళు 100 మాట్లాడతారు సార్. వీళ్ళందరూ వాళ్ళ హిట్లో ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకొని డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏదో ఒక సినిమా పోయిందని చెప్పి ఊరినే మాట్లాడతారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ నల్లమలుపు బుజ్జి గారు. బుజ్జి గారు నమస్తే. ఒకప్పుడు అలా థియేటర్లలో స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి కదా హీరో, హీరోయిన్, ప్రొడ్యూసర్, డైరెక్టర్. డెఫినెట్గా అప్పుడు ఒక హీరోకి డైరెక్టర్కి ఎంత వాల్యూ ఉండేదో ప్రొడ్యూసర్కి కూడా ఆ వాల్యూ ఉండేది కొంతమంది ప్రొడ్యూసర్స్కి. అలా మీకు నల్లమలుపు బుజ్జి అనేది ఒకటి పడుతున్నప్పుడు అసలు ఎవరబ్బాయి ఈ బుజ్జి అనుకున్నాం? ఎందుకంటే ఎక్కువ బయటికి రారు, కనిపించరు, షో ఆఫ్ ఉండదు. సినిమా తీసామా, డబ్బులు పెట్టుకున్నామా, అయిపోయిందా? సో ఆది 25 years అయిపోయింది. సో దానికోసం నేను రిక్వెస్ట్ చేస్తే బుజ్జి గారు బయటకు వచ్చారు. ఇప్పటికీ ఆది సంబంధించిన డైలాగ్స్ కానీ, సీన్లు కానీ, ఫైట్స్ కానీ, ఎన్టీఆర్ యాక్షన్ కానీ, ఆ విజువల్స్ కానీ, టేకింగ్ విధానం కానీ, ప్రొడ్యూసర్ విధానం కానీ అసలు పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది అందరికీ. ఏం చెప్తావు ఫస్ట్ ఆది 25 years? 25 years అయిందా అంటే అసలు నమ్మలేకుండా ఉన్నాను. చాలా ఈజీగా అయిపోయినాయి రోజులన్నీ. అప్పట్లో బాగా ఎనర్జీగా చేసాం సినిమా. తెలుసు బాగా వస్తుందని, కానీ అంత బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్పి తెలియదు. అసలుకి ఎక్స్పెక్ట్ చేయలే. అంటే మాలో మేము అనుకునే వాళ్ళం, అందరం కొత్త వాళ్ళం కదా, ఎవరికి అర్థం అవుద్ది. అందుకని ఊరినే పక్కన ఉన్న వాళ్ళతో, ఆకుల శివతోనో లేదా ఇంకోళ్ళతోనో చెప్పేవాడిని, మా డైరెక్టర్ పెద్ద డైరెక్టర్ అవుతాడు, అది ఊరినే పిచ్చి పిచ్చిగా వాగేవాళ్ళం. ఓకే, అయ్యో నిజాలు అయిపోయినాయి. ఎంత పడి తీశారు సినిమాది? బడ్జెట్ 2-3 కోట్లు అయి ఉంటుందండి. అంతే అంతే. కలెక్షన్ 30 కోట్లు. 10 times. ఓకే. ఎన్టీఆర్ గారికి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారు? పాపం అప్పుడు ఏమి ఇబ్బంది లేదు, రీజనబుల్ గానే. అప్పటికి అది రీజనబుల్ అనిపించింది. ఓకే. అందరం అసలు పిల్లలం, ఏమీ తెలియదు, ఆడతా పాడతా తీసాం. ఓకే. అంటే ఒక డైరెక్టర్, హీరో, అట్లాగే ఒక ప్రొడ్యూసరు, వీళ్ళందరి కోఆర్డినేషన్కి ఇట్లా ఉంటుందా ఒక హిట్ ఓకే అన్నట్టుగా ఆది ఒకటి ఉదాహరణ. అసలు డైరెక్టర్ గారు అయితే అసలు సీన్ చెప్తుంటే అసలు ఒక్కొక్కరు, రఘుబాబు కానివ్వండి, అసలు పక్కన గంగిరెడ్డి అందరూ కూడా ఊరినే విన, నేను అదే సీట్లో పైకి వెళ్ళాం, కిందంతా వెలనీళ్ళు చేస్తాం. ఓకే.
విజయనగరం. తగిలి ఇక్కడ హీరో హౌస్ ఇక్కడ చేసేద్దాం అంటే ఒక 10 days ఎక్స్టెన్షన్ ఓకే. టాప్ మంత్ సగం సినిమా అయిపోయింది అక్కడే. విలన్ ఇల్లు అయిపోయింది, హీరో ఇల్లు అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు క్లైమాక్స్కి వెళ్ళాం అనమాట ఓకే. రెండోసారి. అంతా ఆడతా పడతా తెలిసి తెలియక తీసిన సినిమా అని ఒక ఆది లాంటి బ్లాక్ బస్టర్. కానీ మీరు అన్నట్లుగానే 10 times ఎక్కువ కలెక్ట్ చేసింది అన్నారు కదా, అంటే 30 కోట్లు అంటే 2002లో మామూలు విషయం కదండి. కోకాపేట నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఆల్మోస్ట్ సగం కొనేయచ్చు, అలాంటి సినిమా కలెక్షన్ వచ్చేసింది. అది వచ్చి అంతే కదా 25 అంటే 2002 మార్చ్ 28. కానీ ఫస్ట్ ఎన్టీఆర్ గారికి స్విట్జర్లాండ్ లో వివి వినాయక్ గారు ఒక కథ చెప్పారంట కదా. కథ చెప్పలా, అక్కడ కలిసాం. మేము దిగే బస్సు వాళ్ళు ఎక్కే బస్సు ఒకటే. ఓకే. అయితే అక్కడ హీరో నేను ఆల్రెడీ చూస్తున్నా సినిమాని. ఇట్లా బాగా చేశారు బాబు అది ఇది అని మాట్లాడి, ఇట్లా మన దగ్గర ఒక కథ ఉందండి వినయ్ అని చెప్పి నాకు చెప్పాడు. అంటే ల్యాండ్ లైన్ నెంబర్ ఇచ్చాడు. ఓకే. ఇక నేను ఇసుకిచ్చేసాను అనమాట వాళ్ళ అమ్మగారిని కానీ తన్ని కానీ వినేదాకా. ఓకే. క్రాస్ రోడ్స్ తీసుకెళ్ళి వినయ్ గారిని ఆ సినిమా చూపించి కథ చెప్పడానికి తీసుకెళ్ళి కథ చెప్పించాను. అప్పుడు వేరే కథ, లవ్ స్టోరీ, ఒక 20 minutes చెప్పండి చాలు అన్నారు. ఓకే. వినాయక్ గారు ఒక 2-3 సీన్లు చెప్తాను సార్, దాని తర్వాత నచ్చితే కంటిన్యూ చేద్దాం లేదంటే ఆపేద్దామండి అన్నారు. అట్లాంటిది 1/2 hour అయిపోయింది, 1 hour అయిపోయింది, 1.5 hours అయిపోయింది. ఇక వినయ్ గారు చెప్పడంలో మామూలుగా చెప్పడం అనమాట, కళ్ళు ఇట్లా పెద్దగా చేసి అసలు ఇరగదీసేస్తాడు. ఓకే. నేరేషన్ ఒక్కసారి కనుక వినయ్ గారి నోటి నుంచి వింటే ఆల్మోస్ట్ సినిమా చూసినట్టే, రీ రికార్డింగ్ లేకుండా సినిమా చూసినట్టే. అంత క్లారిటీగా, ఓకే, అంత సూపర్ గా చెప్తారు. అట్లా చెప్పేవాళ్ళు ఇంతవరకు ఎప్పుడు చూడాల, అంత పర్ఫెక్ట్ గా చెప్తాడు. కానీ అది కూడా 2 రోజుల్లో రాసిన స్టోరీ అని అంటే కదా. దాని తర్వాత ఏమిట్టి పిలిచావు ముద్దుగుమ్మ అనే సాంగ్ ఉంది కదా, ఫిల్మ్ సిటీలో చేస్తుంటే నన్ను వినయ్ గారిని పిలిచారు. ఓకే. పిలిస్తే వెళ్తే అక్కడ నాని గారు వాళ్ళందరూ కూర్చొని ఇది వద్దు ఏదన్నా మా సినిమా చేద్దాం అని చెప్పంటే వస్తా ఉంటే ఇట్లా 2 సీన్లు ఉన్నాయి గురు అని చెప్పంటే వెంటనే తెల్లారేటప్పటికి అది టక్మని రాసి చెప్పేశాడు. అది బుర్రా లేకపోతే కసి అవమానం కసి అన్ని కలకూడి వచ్చిందే ఆది. ఓకే. కానీ ఆది సినిమా తీసేటప్పుడు ఓకే, కానీ హీరోని క్యాస్ట్ చేసేటప్పుడు భయం అనిపించలేదా? ఆదికేశ్వర్ రెడ్డి అంటే చాలా విలన్, అంటే ఎట్లా ఉండాలి అప్పుడులో ఫ్యాక్షనిస్టులు అంటే పెద్దగా ఉండాలి, పెద్ద వయసు ఎక్కువ ఉండాలి, మీసాలు పెద్దగా ఉండాలి. అంటే తను చేయటమే కొత్త కదా, అప్పుడు కూడా బాబు చాలా కొద్దిగా అతను హీరోగా తీసుకునేటప్పుడు ఇండస్ట్రీ ఎవరు ఏం లేదు. అంత పెద్ద స్టోరీకి ఏంటంటే చిన్న పిల్లోని తీసుకుంటే డైరెక్టర్ కన్విన్షన్ అండి. అసలు హీరో సూపర్ హీరో, అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు అప్పట్లో డేట్లు ఇచ్చాడు అంటే చాలా డబ్బు మిగులుతుంది అన్నంత క్రేజు. ఓకే. అంటే మా సినిమా స్టార్ట్ చేసేటప్పుడు August 9th నా బర్త్డే అని చెప్పి ఓపెనింగ్ చేసాం, March 28 రిలీజ్. ఓకే. ఆగస్ట్లో ఓపెనింగ్, దాని తర్వాత ఏదో ఒక సినిమా చేశాడు టప్ మనీ. ఈ సినిమా మొత్తం 65 రోజుల్లో చేసాం సినిమా. పెద్ద బిజీగా కూడా లేరు కదా ఎన్టీఆర్ అప్పుడు, చాలా బిజీయా? బిజీ ఏం కాదు, బట్ అప్పటికి చాలా సినిమాలు ఉన్నాయి. ఓకే. తన వెనకాల పడేవాళ్ళు ఉన్నారు, తను ఇష్టపడి చేసేవాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు. ఓకే. కానీ అప్పుడు 2002 అంటేనంటే నేల బెంచ్, ఆ టైంలో ఆ టికెట్ రేట్కి బాల్కనీ అంటారు అంతే కదా. అంతే 5, 10, 15 దానికి 30 కోట్లు కలెక్ట్ చేస్తే 35 రూపీస్ అనుకుంటా హైయెస్ట్. సో ఎన్ని డేస్ ఆడింది సినిమా? 99 centers లో 100 days ఆడింది. 100 days. కానీ ఎన్టీఆర్ గారికి అప్పటి వరకు అంత మాస్ ఫాలోయింగ్ లేదు చెప్పాలంటే. ఫస్ట్ కమర్షియల్ గా చేస్తే ఒక హీరో స్టామినా ఆ సినిమా. ఓకే. దానికి ముందు కూడా హిట్ ఉంది, స్టూడెంట్ నెంబర్ 1. ఓకే. రాజమౌళి గారిది, అది కూడా బాగా పే చేసింది సినిమా. అవును, పే చేసింది. బట్ దీని అంతా చెప్పాలంటే హీరోని ఎలివేషన్ చేసి చూపించిన క్యారెక్టర్ కదా. అవును, అప్పటికి అది కొత్త, అంతే. ట్రెండ్ సెట్టర్ ఫిల్మ్ అంటారు కదా మన సినిమా భాషలో, అప్పట్లో అది. బట్ ఆదికి ముందు ఎన్టీఆర్, ఆది తర్వాత ఎన్టీఆర్ని ఇండస్ట్రీ చూసే విధానం కావచ్చు, లేకపోతే 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసిన ఆ కళ్ళు చూసే అదంతా మారిపోయింది ఒక్కసారి ఆది తర్వాత. అతను పుట్టడమే ఒక స్టార్ సార్ అతను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రామాయణం, దాని తర్వాత సినిమాలు కానీ ఇప్పుడు దాకా లైనప్ కానీ, ఓకే, తను మాట్లాడే ఒకాబులరీ కానీ, లాంగ్వేజెస్ కానీ అసలు డెడికేషన్గా చేస్తాడు హీరో. ఫెంటాస్టిక్ హీరో.
ఓకే. కానీ బుజ్జి గారు ఒకటి ఒప్పుకుంటారా, కావాల్సినంత లెక్కలేనంత ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ఇండివిజువల్ గా ఎదిగిన స్టార్ అంటే ఎన్టీఆర్ పేరు అంటే ఓకే అంటారా మీరు? 100%. ఎటువంటి సపోర్ట్ లేకుండా 100%. ఆ? వాళ్ళ తాతగారు ఆశీస్సులు ఉన్నంత వరకు అతను అదే ఓన్లీ బ్లెస్సింగ్స్ ఉన్నాయి అంతే. అది ఉన్నంత వరకు అతను ఎవరు ఏం చేయలేరు. కానీ ఇండివిజువల్ గా ఆయన ఎదిగేటప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ నిజంగా ఉండేదా సార్? మాకంత తెలిసే కావు, ఉమ్. మేము ఓన్లీ షూటింగ్ అంతవరకే కానీ ఉమ్. కాకపోతే ఎక్కువ కలిసి ఉండేవాళ్ళం. ఉమ్. ఒక మేము వాళ్ళ ఫ్యామిలీకి ఇన్వైట్ చేసేలాగా ఉంది. ఉమ్. అందరం కలిసి తిరిగేవాళ్ళం హ్యాపీగా. బట్ ఆయన సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లో, ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు ఆడియో ఫంక్షన్ అంటారులే, అన్నిటికీ ఆల్మోస్ట్ వెళ్తాం. ఎవరు వచ్చారు? ఫ్యామిలీ ఎవరు రాలేదు కదా అప్పటి వరకు. ఎందుకంటే చంటి అడ్డాల గారు మొన్న ఇంటర్వ్యూలో చెప్పారు, నా అల్లుడు సినిమా వరకు బాలకృష్ణ ఎన్టీఆర్ మాట్లాడుకోరు, ఆ సినిమాకి నేనే ఫోన్లో మాట్లాడిచ్చాను. ఎవరి కాళ్ళు అట్లా గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు సార్. అంతేనా? దానిలో ఒకళ్ళ పేరు చెప్పి మనం అనవసరంగా మాట్లాడటం కానీ ఉమ్. హీరో గారికి తెలుసు ఎవరు చెప్పారు, ఏంటి చేశారు, ఉమ్. ఎవరు మాట్లాడిచ్చారు, ఓకే. ఇవన్నీ కూడా. ఉమ్. బుజ్జి గారు అయితే కాదు కదా? అయ్యి ఉండొచ్చుగా. బుజ్జి గారు మీరు పైకి కనిపించే అంత సాఫ్ట్ కాదు కదండి, చాలా వైలెన్స్ ఉంది మీ దగ్గర అంటుంటారు, అంత నిజమేనా అది? మీ ఆది సినిమాలో హీరో క్యారెక్టర్ చెప్పాలంటే నిజమైన క్యారెక్టర్ మీది. అట్లేం లేదు, అన్నీ కరెక్ట్ గా ఉండాలి, బాగా చేయాలి అనుకుంటాం. ఉమ్. దాంట్లో ఏదన్నా చిన్న డిస్టర్బెన్స్ అయితే ఓకే. కొద్ది కోపం రావటం సహజమే కదా. ఉమ్. ఉమ్. ఆ కోపం మంచి కోసం అయితే అన్ని పడాల్సిందే ఎవరైనా. ఉమ్. ఉమ్. అది సినిమా క్వాలిటీ కోసం, ఓకే. సినిమా మంచి కోసం ఉమ్. తప్పితే వేరే ఏం ఉండదు. సో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు, కుండ బద్దలు కొట్టినట్టు. సో మనకి ఎవరంటే భయం లేదండి, బ్లడ్ లో రెస్పెక్ట్ ఇస్తాం మనం. అంతే. నాకు సురేష్ బాబు గారు అంటే బాగా ఇష్టం, ఉమ్. తనతోనే ఎక్కువ ట్రావెల్ చేస్తాం. ఉమ్. ఫస్ట్ ఇండస్ట్రీలో మా మామయ్య అంటే ఇష్టం, ఉమ్. దాని తర్వాత వినయ్ గారు. ఉమ్. వినయ్ గారి సహనం చాలా సార్లు చూసిన తర్వాత నేను రియలైజ్ అయ్యింది, నా కోపం వల్ల ఇంకా నాశనం అవుతుందేమో, ఉమ్. మనమే మారాలి ఉమ్. అని చెప్పి చాలా మార్చుకుంటూ వచ్చి ఇప్పుడు ఇట్లా ఉన్నా. ఓకే. కానీ కొడాల నాని గారి ఆలోచనల నుంచి పుట్టిందినా ఆది సినిమా? ఒక మంచి మాస్ సినిమా తీయాలి, ఆ సినిమా తీయాలని చాలా మంది చెప్తారు. ఉమ్. కాకపోతే నాని గారు ఏంటంటే అర్థమయ్యేలా చెప్తాడు, ఉమ్. ఇట్లా తీస్తే చక్కగా బాగుంటది, ఇప్పుడు దాకా చేయలేదు, ఉమ్. అందంగా చెప్తాడు ఓకే. తనకు కావాల్సిందని, ఉమ్. చేయించుకుంటాడు కూడా. ఓకే. ఆల్మోస్ట్ చాలా కథలు నాన్నగారే విని ఓకే చేసేవాళ్ళు అప్పట్లో. కానీ తొడగొడితే బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టింది ఈ సినిమానే అనుకుంటా, అక్కడే స్టార్ట్ అయింది. అక్కడే స్టార్ట్. సో అప్పటి వరకు తొడగొట్టడం లేవు పెద్దగా కదా. ఉన్నా సరే అదొక టైప్ లో ఉండేది. చిన్నపిల్లడు తొడగొడితే ఏముందిలే అనుకున్నారు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది అప్పుడు అర్థమైంది అనమాట. అందరు కొత్త వాళ్ళు, చిన్నపిల్లడు హీరో, కొత్త డైరెక్టర్, ఏదోలే అనుకున్నారు, ఏదో అదేదో అయింది, ఆట ఆడుకుంటున్నారు. కానీ అప్పుడు ఇది సినిమాలు కూడా హవా గట్టిగా ఉంది కదా సార్. ఆదికేశ్వర్ రెడ్డి, చెన్నకేశ్వర్ రెడ్డి, భరతసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి. చెన్నకేశ్వర రెడ్డి కూడా మేమే చేసింది. అవునా? అంటే ఇమీడియట్ గా ఈ సినిమా ఆదికేశ్వర్ రెడ్డి వచ్చింది కాబట్టి దానికి అలాంటి ఒక సినిమా బాలయ్య బాబుతో తీయాలన్నా ఆయన కోరిక, లేకపోతే డైరెక్టర్? దానికన్నా ముందే సురేష్ గారికి సినిమా ఉంది బాలయ్య బాబుతో, వేరే సినిమా చేయాల్సి ఉంది. ఓకే. కానీ నేను బాలయ్య బాబుతో చెప్పాను, ఈ సినిమా ఒకసారి చూడండి బాబు అని. ఆయన చూశాడు, చూసి ఇంటర్వెల్లో డైరెక్టర్ గారిని పిలువన్నారు. డైరెక్టర్ గారు సురేష్ గారు వచ్చారు, ఓకే ఇట్లా ఫాలో అయిపోదాం అని చెప్పాను. వినయ్ గారు కూడా వెళ్ళి కత్తిగా మంచిగా చెప్పారు కదా, ఇద్దరు క్యారెక్టర్లు అండి, ఒక పెద్ద క్యారెక్టర్. చెన్నకేశ్వర రెడ్డిలో పెద్ద క్యారెక్టర్ చూడండి ఎట్లా ఉంటుంది. అమ్మో, శరబా శరబా. ఆది చెన్నకేశ్వర రెడ్డి రీ రికార్డింగ్ కూడా అసలు మేము మామూలుగా ఎడిటింగ్ రూమ్లో చూసిన సినిమాకి మణి శర్మ చేసిన రీ రికార్డింగ్కి, ఓకే, అసలు రీ రికార్డింగ్ తర్వాత సినిమా చూస్తే అసలు మనమేనా ఈ సినిమా తీసింది అన్నట్టు ఉండేది. ఓకే, అంత బాగా చేసాడు మణి అన్న. యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా, ఒక సినిమా లవర్ గా ఆదిలో మీకు నచ్చిన ఒక 2-3 డైలాగ్స్ అంటే ఏమని చెప్తారు? అబ్బో, ఆది సినిమా మొత్తం ఇష్టం. బట్ 2-3 ఉంటాయి కదా. అన్నీ ఇష్టమే సార్, అన్నీ ఇష్టం. తొడగొట్టు చిన్న ఒకటి, అదొకటి. హీరో ఉన్నంతసేపు అన్నీ బాగుంటాయి, అన్ని బాగుంటాయి. బట్ మీరైతే ఫుల్ గా నమ్మేశారు హీరోని, సినిమాని, కథని. నమ్మేది నమ్మకపోవటానికి అంత లేదు అప్పటికే ఎవరికి. ఏదో తీసేసాం ఆడతా పడతా అట్లా అంతే. సురేష్ గారు బాగా నమ్మారు, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే బాగా నేను. బట్ హీరో గారు ఎంత కష్టపడ్డారంటే ఏమని చెప్తారు యాజ్ ఎ ప్రొడ్యూసర్? ప్రాణం పెట్టేస్తాడండి అతను, మామూలుగా కాదు.
ఆ క్లైమాక్స్లో అయితే మొత్తం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా కోసుకుపోయింది. ఆ ఎమోషన్ చేస్తా ఉంటే తప్పని కోసుకుపోయింది. మీరు సాంగ్లో కూడా చూస్తే నీ నవ్వుల ఆ తెల్లదనాన్ని song లో నాగమణి చేయి ఓన్లీ కదిలించరు. చేయి కదిలించకుండా ఇట్లానే పెట్టి చేశాడు. అవును. అసలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా తెగితే ఆ, మళ్ళీ ఆ వదిలేని తర్వాత చేసుకుందాం అంటే మళ్ళీ అట్లా పట్టుకొని ఫినిష్ చేసాడు మరుసటి రోజు కూడా. ఓకే. ఫినిష్ చేసే వచ్చేసాడు. ఇప్పుడు ఆ చేయి కట్ అయింది. కట్ అయ్యి ఉంది. అదే ఫుల్ హ్యాండ్ చేసి ఉంటారు. అవును, ఫుల్ హ్యాండ్స్ చేసాడు. ఉమ్. మామూలు కష్టపడ్డా. బండోడు మొండోడు. మొండోడు బండోడు. సున్నుండ సీన్లు గానీ అవును, అన్ని సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ సార్, అన్ని గుర్తుంది నాకు. అవును. ఆ సాంగ్ కి చంద్రబోస్ గారికి నంది అవార్డు కూడా వచ్చింది. అవును అవును. అది. ఇప్పుడు నంది అవార్డు అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి. అంటే ఏం లేదు, ఉమ్. మనం ఫ్లాష్ బ్యాక్లకి వెళ్ళటానికి అంత గొడవలు చేసింది ఏం లేదు కానీ ఉమ్. హట్ అయ్యారు కదా. గుర్తింపు గుర్తింపు. అంటే మనం గవర్నమెంట్ నుంచి కోరుకునేది ఏముంటుంది సార్? ఉమ్. మనం ఏం సబ్సిడీలు అడగట్లేదు, లేకపోతే ఇంకోటి అడగట్లేదు. ఉమ్. వచ్చిన గుర్తింపు వస్తే బాగుంటుంది కదా. అప్పట్లో ఆ హీరోది ఫస్ట్ 100 crores ఫిల్మ్ అదే. రేసు గురం. ఏదో హీరోకి వేరే రుద్రమదేవిలో స్పెషల్ జ్యూరీ అవార్డు అని అట్లా ఇచ్చారు. అందుకని అట్టే నా బాధ నేను చెప్పాను అంతే. బట్ అది అందరికి కనెక్ట్ అయింది. ఉమ్. మంచి వేలోనే కనెక్ట్ అయింది అది. ఉమ్. ఆ, అంటే దాన్ని ఎవరినో విమర్శించడం అవన్నీ కాదు. ఉమ్. నా సినిమాకి జరిగిన అన్యాయాన్ని నేను కొద్దిగా చెప్పాను. నేను అదే ఫస్ట్ టైం వచ్చి మాట్లాడటం కూడా. ఉమ్. ఆ రోజుల్లో 100 crores కలెక్ట్ చేయడం అంటే పెద్ద విషయం కదా. చెప్పాలంటే బుజ్జి గారి సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్. ఆయన సినిమాలన్నీ మాక్సిమం నేను థియేటర్లో చూసినే ఉండుంటాయి మనం కాలేజ్ డేస్లో కూడా. రా ఫస్ట్ సినిమా రా 2001. అంటే లక్ష్మి. 98 చేసింది. దానివల్లే ఈ సినిమా ప్రొడ్యూసర్ గా పేరు వేసుకోలే ఆదికి. ఓకే ఓకే. లక్ష్మి, లక్ష్మి, లక్ష్యం, లక్ష్యం, కొంచెం ఇష్టం కొంచెం కష్టం, చింతకాయల రవి, చింతకాయల రవి, నేను నా రాక్షసి, నేను నా రాక్షసి, అండ్ ఉపేంద్ర 2, ఉపేంద్ర 2, మన ముకుంద, ముకుంద, మిస్టర్, వరుణ్ తేజ్, విన్నర్, టచెస్ 2 లాస్ట్. లాస్ట్. తర్వాత నేను చేయలే టచ్ చేయకూడదు అనుకున్నారు ఇండస్ట్రీని ఇప్పుడున్న పరిస్థితులలో, లేకపోతే అట్లేం లేదు. ఏదైనా సరే సినిమాకి కథే కదా. ఆ లాస్ట్ ఫేజ్లో కొద్దిగా హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదో కొద్దిగా డిస్టర్బ్ అయ్యాము. అందుకని ఏంటో వినయ్కి నాకు ఒకేసారి అట్లా అయ్యి ఇద్దరం ఆగిపోయి ఇప్పుడు మళ్ళీ అన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయాలి. కాంచనా కూడా చాలా బాగుంటుంది. మంచి కథ దొరికితే దొరుకుతుంది. అంటే హెల్త్ అంటే ఏంటి సార్? సార్కి హెల్త్ ఇష్యూ చెప్పారు, అవును. మీకు వచ్చేసిందా? ఆయనకన్నా ముందు నాకు. ఓకే. మీకేం హెల్త్ ఇష్యూ వచ్చింది సార్? నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయింది. ఓకే. సడన్ గా తెలిసిందా మీకు కూడా? లేదు, 2 years సఫర్ అయ్యా అంతే. అంతే. బుజ్జి గారు బిఫోర్ బాగా లావు ఉండేవాళ్ళు కదా. అవును, ఎన్ని కేజెస్ తగ్గారు? దగ్గరుంటా 25 kgs. 25 kgs. కానీ వినాయక్ గారు ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పేశారు, ఆల్మోస్ట్ నేను హోప్స్ వదిలేసుకున్నాను, అయిపోయాను అనుకున్నాను, కేవలం మీ బలవంతం వల్లే ఆయన మళ్ళీ ఈ రోజు ఇలా ఉన్నానని చెప్పారు. ఎక్కడికి వెళ్తాడు సార్ ఆయన? ఇంకా చాలా సినిమాలు చేయాలి, ఇంకా చాలా మందికి సాయం చేయాలి. ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడికి వెళ్ళదు. అంత ఈజీగా వెళ్ళనివ్వదు. అతను చేసింది మంచి, కానీ అతను కూడా బయట ప్రొడ్యూసర్లకి వాళ్ళకి వీళ్ళకి చేయాలని ఎప్పుడు ఉండదు తనకి. ఓకే. తన సక్సెస్ ఎప్పుడు తన పక్కన ఉన్నోళ్ళు, తన ప్రొడ్యూసర్స్ లిస్ట్ తీసుకుంటే కూడా వాళ్ళే ఉంటారు. తక్కువ మంది ఉంటారు. అవును, తక్కువ మంది, ఎక్కువ వాళ్ళే ఉంటారు. ప్లస్ ఆల్మోస్ట్ అన్ని సినిమాలు ఇప్పుడు అదుర్స్ ఉంది. అదుర్స్ ప్రొడ్యూసర్లుగా బయట వాళ్ళు అయినా సరే మేమందరం ఒకటే. ఎన్టీఆర్ కానీ, వినయ్ కానీ, నాని కానీ, వంశీ కానీ, నేను కానీ. నా పేరు లేకపోయినా సరే మొత్తం హ్యాండ్లింగ్ నేనే చేశాను సినిమాది. ఓకే. వాళ్ళు రాలేరు కదా సెటిల్కి అసలుకి. వచ్చినా సరదాగా వచ్చి భోజనం చేసి వెళ్తాం, అవన్నీ చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఎలా ఉంటుంది అసలు మీ ఫ్రెండ్షిప్, మీ బాండింగ్? కథలుగా వింటుంటాను బయట. జూనియర్ ఎన్టీఆర్ గారు, నల్లమలుపు బుజ్జి గారు, కొడాల నాని గారు, వల్లంనేని వంశీ గారు, వివి వినాయక్ గారు, పంచ పాండవుల్లాగా చాలా చాలా జరిగాయని విన్నా. అట్లేముండదు, అందరం బాగుంటాం. ఎన్టీఆర్ గారికి ఎవరు ఇష్టం బాగా, వంశీ ఆర్ కొడాల నాని గారు? నాని గారు అంటే అందరికి ఇష్టం కదా. ఇష్టం అండ్ భయం రెండు ఉంటాయా? భయం కన్నా కూడా సార్ గౌరవం, భయం కన్నా గౌరవం. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉంటారు సార్ కొడాల నాని గారు అసలుకి? ఆన్ స్క్రీన్ అందరికి తెలిసిందే పాపం, ఆఫ్ స్క్రీన్ పాపం ఏంటి ఎలా ఉంటారు? బాగుంటాడు సార్ ఆయన కూడా, అందరితో బాగుంటాడు. జోకులు వేస్తాడు, నవ్వుతాడు. కొడాల నాని గారు జోకులు కూడా మామూలు జోకులు వేయడు, ఎటకారం.
ఓకే, అది అప్పుడప్పుడు రిపోర్టర్స్ మీద వేస్తుంటారు. అట్లానే అందరి మీద వేస్తారు, ఎవరిని వదలడు. ఓకే, సో ఇప్పటికి సేమ్ మీ పంచపాండవుల ఫ్రెండ్షిప్ అలానే ఉందా? ఆల్మోస్ట్ అట్లానే ఉన్నాం, ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు అంతే. సరే, కలుస్తుంటారు అప్పుడప్పుడు? అంటే ఈ మధ్య కలవలేదండి, Hmm. బట్ నాని గారు పార్టీ మారక ముందు దాకా అందరం కలిసే ఉన్నాం. Hmm. దాంతో ఈ మధ్య కొద్దిగా కలవాలి. ఓకే, హీరో గారు ఒక్కడే కలవాలి, మిగిలిన వాళ్ళు అందరం మీ కలుస్తాం. నలుగురు మేము కలుస్తున్నారు. కలుస్తూనే ఉంటాం. అంటే హీరో గారు పాన్ ఇండియా అయిపోయిన తర్వాత కలవట్లేదా, తను లేకపోతే బిజీ ఉన్నాడు, తన వర్క్ తను చేసుకుంటా ఉన్నాడు. ఫోన్ టచ్ లో ఉంటారు? కలుస్తూనే ఉంటాం, Hmm. మాడుతూనే ఉంటాం. ఓకే, మీ హెల్త్ అంతా అయినప్పుడు మాట్లాడారా? ఆ, సో 5గురిలో మంచి వాళ్ళు ఎవరు అసలుకి? అందరం మంచివాళ్ళే, చెడు ఎక్కడి నుంచి ఉందండి? బాగా మంచి వాళ్ళు. బాగా మంచివాడు అంటే వినాయక్. వినాయక్ గారు. ఓకే, వినాయక్ లాంటి వాడిని ఇంకొంచెం చూడలేరు సార్. ఇండస్ట్రీలో ఎంత హిట్ వచ్చినా అంత ఒదిగి ఉన్నాడు. Hmm. ఫస్ట్ డే ఎలా ఉన్నాడో ఈ రోజుకి అలానే ఉన్నాడు. ఇంకో మనిషిని చూడలేరు అట్లా. అందుకని హీరోలు అందరూ అతనంటే అసలు ప్రాణం. మొన్న కూడా ఒక 10 days బ్యాక్ ప్రభాస్ గారు వచ్చి 8:30కి వచ్చి నైట్ 2:30 దాకా ఉన్నారు. ఓకే, అట్లాగే లాస్ట్ బర్త్డేకి చరణ్ బాబు కానీ చిరంజీవి చిరంజీవి గారు అందరూ వచ్చారు. అసలు బన్నీ అయితే అసలు ముద్దులు పెట్టేస్తాడు దొరికితే, Hmm. అంత ఇష్టం అందరికి. మొన్న శిరీష్ దాంట్లో కూడా విషయం వెళ్ళిపోతుంటే వచ్చి పట్టుకుని ఉంటారు. అవునవును, వినాయక్ గారిని అందరూ ఇష్టపడతారు ఎందుకో. అవును సో నాన్ కాంట్రవర్షియల్. అవును, నేను అంత పెద్ద స్టార్ డైరెక్టర్ అని అప్పుడు లేదు. అట్లా ఎప్పుడు ఉండదు అతను. బికాజ్ ఓన్లీ హెల్త్ ఇష్యూస్ వల్లే కదా సార్ సినిమాలు ఆపింది. అవును Huh? అంతే. బట్ ఇప్పుడు వన్స్ ఆయన ఓకే నేను తీస్తున్నానంటే మళ్ళీ ప్రొడ్యూసర్స్ కొంతమంది క్యూ కట్టారు. ఎవరు ప్రొడ్యూసర్ బయటకి ఏం చెయ్యం, ఇంకా ఆ? మేమే చేసుకుంటాం. మీరే తీసుకుంటారు. బాగా సంపాదించారు కదా మీరు. పర్వాలేదు సార్, అందరం హ్యాపీగానే ఉన్నాం. ఆ. కానీ చాలా తక్కువ మంది తెలుసు సార్, బెల్లంకొండ సురేష్ గారికి మీరు మేనేజర్ అని చాలా తక్కువ మంది తెలుసు. అవును, ఆ? మామ సపోర్ట్ ఆల్మోస్ట్ అందరూ తెలుసు కదండి, ఆడియన్స్ కు తెలియదు. ఆడియన్స్. అంటే మామయ్య సపోర్ట్ ఎలా ఉంటుంది అసలు సినిమాలకి? ఆయన కూడా చాలా వరకు తగ్గించారు సినిమాలు ఇప్పుడు. అట్లా లేదు, వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు హీరోలు అయ్యారు కదా, ఉమ్. చేస్తాడు తను కూడా, చేయకుండా ఊరుకోడు. తనకి ఇష్టం సినిమా అంటే, ఉమ్. తను చూసే కదా నేను వచ్చింది. కానీ ఒక 2-3 బ్యానర్స్ పేర్లు చెప్తే అప్పుడు షేక్ ఆడేది బాక్స్ ఆఫీస్. లైక్ సురేష్ గారు కావచ్చు, లేకపోతే లక్ష్మీ నరసింహనే కదా మీది. అవును, ఆ? లక్ష్మీ మీది కావచ్చు, ఎంఎస్ రాజు గారు, ఎంఎస్ రాజు గారిది, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, దిల్ రాజు గారిది. దిల్ రాజు గారు. మేము అంతా ఇంచుమించు 1-2-3 years అటు ఇటు. ఊపేసి దిల్ నుంచే కదా. దిల్ నుంచి. కానీ సార్ స్టోరీ సెలెక్షన్ లో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుంది? అంటే డైరెక్టర్ కి ఎక్కువ చాయిస్ ఇచ్చేస్తారా, ఫ్రీడమ్, లేకపోతే మీ చాయిస్ ఉంటుందా సార్? డెఫినెట్ గా 100% డైరెక్టర్ దే చాయిస్. Hmm. డైరెక్టర్ ఏం చెప్తే అది. ఓకే, కాకపోతే చిన్న ఉన్నా ఇద్దరం డిస్కషన్ చేసుకుంటాం. కథ బాగింటారు. వినేదైతే వినేది ఉంటుంది, వినయ్ గారిదే కదా, బయట వాళ్ళదే వద్దన్నా. వింటా. జడ్జిమెంట్ బాగా చెప్తారా? అది మనతో పని చేసిన డైరెక్టర్లు చెప్పాలి. అంటే మీ జడ్జిమెంట్ ఎలా ఉంటుంది యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా? ఈ సినిమా వర్కౌట్ అవుతుంది అవ్వంది ఒకటి ఉంటుంది కదా డెఫినెట్ గా. మనం తీసిన సక్సెస్ హిట్లే చెప్తా ఉంటాయి. Hmm. మనం చెప్పడం కన్నా మన సినిమానే మాట్లాడాలి. ఓకే, అది ఆడలేదు అని చెప్పంటే దీనివల్ల ఆడలేదు, Hmm. కథ వల్లే ఉంటుంది ఓకే. ఎక్కువ, అంతేగాని వేరే కారణం ఏమి ఉండదు. బట్ బుజ్జి గారు అలా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? చాలా మంచి కథ తీసాను, బాక్స్ ఆఫీస్ దగ్గర కుదరలేదు నాకు ఇది అని. ఎందుకంటే రభస నిజంగా కొంచెం చెప్పాలంటే ఇష్టం కొంచెం కష్టం సినిమాకి అనుకున్నంతగా రాలా. ఆ. ఆ ఒక్క సినిమాకి అవార్డులు అయితే బొచ్చుడు వచ్చినాయి, కానీ అది ఆడాల్సినంత ఆడాల. Hmm. మేబీ రాంగ్ రిలీజ్ అవ్వచ్చు, లేకపోతే కొద్దిగా స్లో పేస్లో ఉండొచ్చు సినిమా. Hmm. శంకరేశం రాయ్ మ్యూజిక్, Hmm. విజయ్ చక్రవర్తి కెమెరా, ఓకే ప్రకాష్ రాజ్, తమన్నా, సిద్ధార్థ్, రమ్యకృష్ణ గారు ఓకే బాగా చేశాను అనిపించింది. అంటే లవ్ స్టోరీ మీద ఎక్కువ ఇష్టం ఉండదు, కమర్షియల్ సినిమాలే ఎక్కువ బాగా ఇష్టం నాకు. Hmm. మా డాలీ చెప్తే అది చేసాం అనమాట. Hmm. దాని ఒక్కదానికే మిగిలినన్ని ముకుందా కానీ ఫ్లాప్ అంటే ఇంకా ఫ్లాప్ అంతే. అంతే. దాన్ని అవే తీసుకుంటారా మీరు? ఫ్లాప్ ని తీసుకుంటారా పాజిటివ్ గానే? ఏం ఇబ్బంది ఏం లేదు. ఆ? అరే సినిమాకి ఇంత Hit డబ్బులు వచ్చినప్పుడు పెట్టాను. తీసుకున్నప్పుడు, ఆ, ఫ్లాప్ వచ్చినప్పుడు ఎందుకు తీసుకోవాలి? తీసుకోవాలి కదా. ఓకే. అది చిన్న హీరోల దానికన్నా కూడా పెద్ద హీరోల సినిమా అని బాక్స్ ఆఫీస్ దగ్గర అది ఫ్లాప్ వచ్చినప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది, ప్రొడ్యూసర్ పెయిన్ గానే ఉంటుంది. అట్లా ఏముండదండి. ఇప్పుడు రాణా సినిమా ఉంది, ఆ, రెండో సినిమా రాణాది. ఓకే. పూరి జగన్నాథ్ లాంటి డైరెక్టర్, ఈ నేను కథ నా రాక్షస. ఇలియానా హీరో, ఈ కథే ఇట్లానే తీద్దాం, ఇదే బడ్జెట్, ఓకే తీసేద్దాం అని చెప్పి తీసేసాం. అంతా ఓన్ రిలీజ్ సినిమా అది, నేను సురేష్ బాబు కలిసి తీసాం అంతే.
దానివల్ల ఏదన్నా తీసుకోకూడదంటే తీసుకోవాలి కదా కొన్ని, మనకి ఇష్టమేగా చేసాం. బట్ కొన్ని ఇష్టమై ఉంటాయి, కొన్ని తప్పక తీసి ఉంటాయి కదా. తప్పక తీసేది మొగుడు మిస్టర్, మొగుడు మిస్టర్ గోపిచంద్ గారిది అట్టర్ ఫ్లాప్ కదా. ఇది దానికి ఏ పేరు పెట్టినా ఓకే మీరు. సో ఈ రెండు ఎక్కువ. అంటే కొంతమందికి ఎవరు శత్రువులు ఉండవు అసలు, వాళ్ళే నెత్తి మీద చేయబెట్టుకుని అయిపోతారు. కానీ సార్ సినిమా ఇండస్ట్రీలో సంపాదించడం చాలా ఈజీ, పోగొట్టుకోవడం కూడా చాలా ఈజీ. బాగా సంపాదించాడు రా బాబు అంటారు, తీరా చూస్తే మొత్తం అక్కడే పోగొట్టుకున్నారు అంటారు కదా. అది ఆ సామెత మీకు ఎంతవరకు యాప్ట్ అవుతుంటుంది అది? అంటే ఇప్పుడు వచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకున్న తర్వాత మిగిలిన దాన్ని సినిమా మీదకి తీసుకెళ్తారా, లేకపోతే వచ్చినట్టుగానే సినిమా మీదకి తీసుకెళ్తారా? అట్లా ఏముండదండి, మన డెస్టినీ అట్లా వెళ్తా అట్లానే జరుగుతుంది. అది ఓకే, మనం అక్కడ జాగ్రత్త పడదాం, ఇక్కడ ఇట్లా తెద్దాం, అవన్నీ ఏమి ఉండవు. మన పిల్లలకి తిని రాతుండి ఇంట్లో వాళ్ళకి తిని రాతుంటే అన్నీ నిలబడతాయి. మనం తప్పులు చేసుకుంటూ వెళ్తే ఎక్కడ ఉండం మనం. ఓకే, మరి తినే రాత అంటే వచ్చిన 10 రూపాయలలో 5 రూపాయలు ఎక్కడ ఇన్వెస్ట్ చేసి 5 రూపాయలు పెట్టి సినిమా తీస్తాం మనం. ఇప్పుడు కొంతమంది ఉంటారు సినిమా అంటే అది వాళ్ళకి ఇంకేం లేదు, 10 కాదు ఇంకొక 10 బయట తెచ్చేది చేస్తాం కదా. శ్యాంప్రసాద్ రెడ్డి గారు అట్లా మీరు కూడా చేస్తుంటారా? నేను అంత risk తీసుకోను. బట్ ఎప్పుడు రిస్క్ అనిపించలేదా? బుజ్జి గారు చాలా కష్టపడి ఇండస్ట్రీకి వచ్చారు, రూపాయి పోగేసి వచ్చారు, వెనకే మీ తాతలు సంపాదించింది ఏం కాదు. సినిమా ఇండస్ట్రీ అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు చూస్తేనేమో పాన్ ఇండియా అంటున్నారు మన వాళ్ళందరూ. సో ఇంత ఉంటేనా రా అని ఓపెన్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు సినిమాని చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకంటే మీకు ఒక 7-8 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది, 6 ఇయర్స్ గ్యాప్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పాన్ ఇండియా వచ్చిన తర్వాత వాట్ వాజ్ యువర్ రియాక్షన్? ఇప్పుడు తీద్దామా వద్దా, సేఫ్ ఉన్నామా లేదా? వద్దా అనేది ఏమి ఉండదండి. ఒకసారి ఇక్కడికి వచ్చి సినిమా తీసిన తర్వాత ఇంక మళ్ళీ అయిపోయి బయటికి వెళ్ళటం తప్పితే వద్దు, తీయను, భయం ఇవన్నీ ఏమి ఉండదు. మనం మంచి కథతో సినిమా తీస్తే ప్రేక్షకులు చూడటానికి రెడీగా ఉన్నారు. మనం మంచి సినిమా తీస్తున్నామా లేదా? డెఫినెట్గా తొందరలో మంచి సినిమా తీయాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. వినాయక్ గారితోనే చేస్తాం. మేనల్లుడా ఎవరైనా ఉండొచ్చు, కథ అయిపోతే ఫస్ట్. బెల్లంకొండ సీనా మళ్ళీ కథ అయిపోతే ఫస్ట్ డెఫినెట్గా. కానీ బెల్లంకొండ సీను సెలక్షన్స్ బాగున్నాయి ఈ మధ్య, చాలా బాగున్నాయి. మంచివాడు, బాగా కష్టపడతాడు. యాక్షన్ చెప్పనక్కర్లేదు అతని గురించి, ఆయన యాక్టింగ్ గురించి, కానీ సెలక్షన్ కూడా చాలా బాగుంది. మొన్న ఈ సినిమా కూడా బాగా వర్కౌట్ అయింది కదా. నేను కూడా ఇంటర్వ్యూ చేశానండి, సస్పెన్స్. అది కూడా చాలా బాగుంది. సో పెళ్ళి అవుతుంది అనుకుంటా. అవును, ఇంకా 2 months 3 months. లవ్ మ్యారేజ్. అందరు రెడ్డిస్ ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అట్లే ఉందండి, రెడ్లు పరంపర కొనసాగుతుంది. సో ఇప్పుడు 2 స్టేట్ల అవార్డ్స్ అనేవి ఇవ్వటం ఆపేసింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గద్దర్ అవార్డ్స్ స్టార్ట్ చేశారు. అంటే నందిని గద్దర్గా మార్చడం వల్ల చాలామంది నెగిటివ్గా మాట్లాడినారు, చాలామంది పాజిటివ్గా కూడా మాట్లాడినారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు ఫస్ట్ నుంచి నంది అవార్డ్స్ ఆ షేపు ఆ నందిని చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇస్తున్న ఈ అవార్డ్స్కి ఏమన్నా డిఫరెన్స్ కనిపించిందండి? బాగానే ఉన్నాయండి, గవర్నమెంట్ సత్కరిస్తుంది, అది గుర్తిస్తుంది. ఆ గుర్తింపుని హ్యాపీగా తీసుకుని ఎంజాయ్ చేయడం తప్పితే ఇంకొక ఆప్షన్ ఉందా మీకు? లేదు, మరి ఎంజాయ్ చేయండి అంతే. సో అక్కడ నంది అవార్డ్స్ అక్కడ ఇవ్వట్లేదు బాధపడుతున్నారు కదా. అట్లేం లేదు, స్టార్ట్ చేస్తారనుకుంటా. ఇప్పుడు ఈసారి కమిటీలో మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాం. వద్దు సార్, మనకు అంత టైం లేదు, మనం శుభ్రంగా సినిమా తీద్దాం. సినిమా తీసినా మళ్ళీ గుర్తించకపోతే ఎట్లా సార్? అప్పుడు మళ్ళీ కావాలంటే ఫైట్ చేద్దాం, తిడదాం. సో బన్నీ గారితో కూడా సేమ్ ర్యాప్ అలానే ఉందా? బన్నీ గారిలో నచ్చే క్వాలిటీ అంటే ఏమని చెప్తారు యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా? పక్కన పెడితే సిన్సియర్గా చేస్తాడు సినిమా. నెక్స్ట్ కూడా బన్నీతో చేస్తాను. ఓకే, కమిట్మెంట్ కూడా ఉంది. రేపు 8th వయసుగురం సినిమా తన బర్త్డే అని చెప్పి రిలీజ్ చేస్తాం. ఓకే, సూపర్. చాలా థియేటర్లో త్వరలో 8th నెక్స్ట్ మంత్ April 8th. కానీ బన్నీ కెరీర్ లో కూడా 100 crores ఫస్ట్ ఫిల్మ్ లైఫ్ లో మర్చిపోలేదు ఇంకా. ఆదితో స్టార్టింగ్ తీసుకుంటే ఎన్టీఆర్ ఫస్ట్ ఫిల్మ్ బ్లాక్ బస్టర్. లక్ష్మి వెంకటేష్ కెరీర్ లో ఆ టైంలోకి అదే పెద్ద సినిమా, లక్ష్యం. ఆ టైంకి గోపిచంద్ కెరీర్ లో బెస్ట్ ఫిల్మ్. రేసుగుర్రం ఆ టైంకి ఆ హీరో కెరీర్ లో ద బెస్ట్ ఫిల్మ్. ఇప్పుడు దాకా మనం చేసే సినిమాలన్నీ హీరోలు కూడా
ఆ టైంకి ఆ కలెక్షన్స్ కానీ ఆ రెవెన్యూ కానీ ఆ రోజు రేటుల్లో అంటే వాకిన్స్లో లెక్కేసుకుంటే చిన్న పెద్ద పెద్ద సినిమాల కింద లెక్క కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవచ్చు అంతే. ఆ మూవీస్ వాళ్ళ కెరీర్ లో. అంటే చాలా హిట్లు ఉంటాయి Hmm. కానీ ముందు వచ్చిన హిట్ వెనకొచ్చిన హిట్ అంటారు కదా, అవును ఆ టైంకి అవి టర్నింగ్ పాయింట్స్ లాగా ఉన్నాయి. అవును. ఇంకోటి హీరోయిన్ సెలెక్షన్ కూడా బాగుంటాయి మీ సినిమాలలో. Hmm. ఫస్ట్ నుంచి కూడా నేను అబ్జర్వ్ అవును. చేస్తున్నాను కదా. కీర్తి చావలాని పట్టుబట్టి మీరే పెట్టారంట కదా ఎవరు పెడితే ఏముందండి? వినాయక్ గారు. ఫస్ట్ ఆత్య గారు వాళ్ళు అనుకున్నారంట కదా. అవును నువ్వు నాకు నచ్చావుకి క్యాష్ చేశారు, సైన్ అగ్రిమెంట్ అయిపోయింది, అవును చేయలేదు అంట. అవును. ఇప్పుడు ఎక్కడుందో కీర్తి చావల. ఏదైనా చేస్తే హీరోలకి ఏం బాగా పేరు వస్తుంది, డైరెక్టర్లకి వస్తుంది, హీరోయిన్లు ఏముంది ఆ టైంకి గ్లామర్ ఉన్నంతసేపు ఉంటారు, దాని తర్వాత వెళ్ళిపోతారు. ఇప్పుడు హీరోయిన్ హవా నడుస్తుంది సార్. ఇప్పుడులేండి అంటే లక్ష్మికి మరి ఫస్ట్ ఫిల్మ్ 9th తారీఖు, లక్ష్యం చేసేటప్పుడు 2వ ఫిల్మ్ 3వ ఫిల్మ్ అనుష్క, అవును 3 సినిమాలు చేసే తనతో. అవును. ఈ అమ్మాయితో కూడా 9th తారీఖుతో కూడా 3 సినిమాలు చేశాను. ఇప్పుడు ఎన్టీఆర్ తో కూడా వినయ్ గారు 3 సినిమాలు అవును అంతే కదా. అవును. సాంబా, ఆది, అదుర్స్. అదర్స్ తర్వాత తీసింది 3 సినిమాలు అంటే రాజమౌళి గారితో. అవును స్టూడెంట్ నెంబర్ 1, యమదొంగ, త్రిబుల్ ఆర్, అంతే కదా. అవును కానీ ఒకటి సార్, ఇప్పుడు అప్పుడున్న డైరెక్టర్లు అందరూ కూడా ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 ఆది కన్నా ముందే వచ్చింది, అవును. ఆది తర్వాత వచ్చింది షూటింగ్ వాళ్ళది ముందు, అంతే. మా షూటింగ్ జరుగుతున్నప్పుడు రిలీజ్ అయింది. కానీ రాజమౌళి గారేమో జెట్ స్పీడ్ తో అలా వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడున్న హీరోలతో కూడా ఆయన సినిమాలు అప్పుడు తీసిన వాళ్ళతో కూడా ఇప్పుడు తీసే అంత ఫాస్ట్గా ఉన్నారు. కొంతమంది డైరెక్టర్లు స్లో అయ్యారంటారా, లేకపోతే డేట్లు అడ్జస్ట్ అవ్వక హీరోస్ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయి డేట్స్ అడ్జస్ట్ చేసి ఇవ్వక? అట్లా కాదండి, రాజమౌళి గారి సినిమాలు యమదొంగ నుంచి చూసుకుంటే అతను డిఫరెంట్ వే తీసుకున్నారు. ఓకే. ప్లస్ తనకి ఫ్యామిలీ సపోర్టు, Hmm. వాళ్ళ నాన్న రైటరు, Hmm. వాళ్ళ మిసెస్ కానీ లేకపోతే వాళ్ళ వదిన గారు కానీ మొత్తం ప్రొడక్షన్ కాస్ట్యూమ్స్ చూస్తారు. Hmm. వాళ్ళ అన్నగారేమో కిరవాణి గారు, వాళ్ళ అబ్బాయి ఏమో ప్రొడక్షన్ డిజైన్ చేస్తారు. ఇవన్నీ వేరే 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 క్రాఫ్ట్ కానీ ఒకే ఫ్యామిలీ. ఓకే. అందుకని దానిలో అడ్వాంటేజ్ బాగా ఉంటుంది తనకి. Hmm. ప్లస్ తను ఆలోచించిన విధానం అవును. అసలు తెలుగు ఇండస్ట్రీని తారా స్థాయికి తీసుకెళ్ళిన Hmm. ఒక రాజమౌళి గారు. Hmm. మిగిలిన డైరెక్టర్లు చేయలేరా అని చెప్పంటే చేయకపోవటం ఏం కాదు, డెఫినెట్గా ఒక్కొక్కరికి ఒక్కో టైం అట్లా వస్తుంది, చేస్తారు కూడా. సార్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా చెప్పండి, మొన్న బండ్ల గణేష్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక సినిమా హిట్ అయ్యిందంటే ఏ హీరోని పట్టుకోలేకపోతున్నావు, లోకేష్ కనకరాజుని తెస్తావా, అనిల్ రావుపూడిని తెస్తావా, రాజమౌళిని తెస్తావా అని అంటున్నాడు. కానీ సినిమా ఎట్ట తీస్తావు, కథ ఎట్ట ఉంటుందని అడిగేవాడే లేడు అంటున్నారు. దానికి మీరు ఎస్ చెప్తారా, నో చెప్తారా? అట్లా నేను వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పి నేను ఎవరితో గురించి ఏం మాట్లాడండి. నా దగ్గర కథ ఉంటే నేను ఎవరి దగ్గర సినిమా తీయగలను. ఓకే. సో మీకు ఆ వామ్ వెల్కమ్ ఉంటుంది, రెడ్ కార్పెట్ ఆల్వేస్. అట్లేం లేదు, మనం వెళ్ళి కథతో తీసుకెళ్ళి వెల్కమ్ చేయడం తప్పితే వాళ్ళు త్రో చేస్తేనే కదా తెలుస్తుంది మన దగ్గర ఏముంది. డెఫినెట్గా కథతోనే ఏదైనా పాసిబిలిటీ, అంతేకాని కాంబినేషన్స్తో కాదు. బట్ ఇండస్ట్రీలో ఎనీ హీరో బుజ్జి గారు కాల్ పిక్ చేసి చెప్పండి బుజ్జి గారు కథ ఉందా ఒకసారి వింటాను అనే హీరోస్ అందరూ ఉన్నారా? 100%. ఇప్పుడు దాకా నో అన్న హీరో లేరు మన దగ్గర. నిజంగా ఆ హీరోకి కథ ఉండాలి కానీ ఓకే, ఇప్పటి వరకు నో అన్న హీరో లేడు. అంటే కథ ఉండాలి, ఓకే సార్. కథ అక్కడికి వెళ్తేనే కదా అది ఎస్ఆర్ నువ్వు చెప్పగలిగేది. అక్కడ దాకా ఫస్ట్ అసలు తీయటానికి మన మైండ్ లో ఇది బాగుంటది అని అనిపిస్తే ఓకే ఆటోమేటిక్ గా వింటాడు హీరో. ఏ హీరో కూడా నేను విన్నాని చెప్పి చెప్పరు. ఓకే. విన్న తర్వాత అది చేయకపోవటం తన ఇష్టం. ఓకే. కానీ మనం తీసుకెళ్ళాలి కదా ఫస్ట్. అవునవునవును, మనం వినాలి కదా ఫస్ట్. అవును. మనం వెళ్ళి మనం ఈ సినిమా చేస్తే ఇది వర్కౌట్ అవుద్ది, లేకపోతే మనకి జడ్జిమెంట్ పోతుంది, లేకపోతే మనం వినలేకపోతున్నాం. మనం విని కనీసం సురేష్ బాబు లాంటి వాడుకో, ఓకే, లేకపోతే వినాయక్ లాంటి వాడుకో ఓకే, ఓకే, వినిపించి ఒక సజెషన్ తీసుకొని, ఓకే, దానిలో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉంటే మార్పులు చేర్పులు చేసుకొని రైటర్స్తో కూర్చొని ఓకే, అదే హీరో దగ్గర తీసుకెళ్తే ఎందుకు నచ్చుతుంది? మనం సిన్సియర్గా వర్క్ చేస్తే అన్ని సిన్సియర్గా అవుతాయి. ఇప్పుడు కథ ఇంపార్టెంట్, నిజమే. 100% కదే ఇంపార్టెంట్. అవును, హీరో అనేది ఇంపార్టెంటే కాదు, అది సెకండ్. మనం తీసుకెళ్తేనే కదా సార్ హీరో. అవును. ఇప్పుడు ఆది అవ్వబట్టే కదా ఆది అయింది, హీరో చేయబట్టే కదా. అదే ఇంకో హీరోతో ఈ ఆది తీస్తే ఇంకోటి ఏదో అయింది, ఆది అవ్వదప్పుడు. ఓకే. అందుకని అట్లా కుదురుతాయి అట్లా సినిమాలు. అందరూ నల్లమలుపు బుజ్జి అంటేనే తెలుస్తుంది. ఏంటి మీరు ఫుల్ నేమ్ అంటే అసలుకి? ఫుల్ నేమ్ నల్లమలుపు శ్రీనివాస్ రెడ్డి. అందరూ బుజ్జి అని పిలుస్తారు. ఓకే. సో ఫస్ట్ నుంచి అది అలవాటు అయిపోయింది. ఎక్కడ మీ ప్రాపర్ సార్? ప్రాపర్ గుంటూరు. నేను పెద్ద చదువుకోలేదు
10th క్లాస్ అయిపోయింది, ఇంటర్మీడియట్లో చేరాను, ఇంక వెళ్ళా కాలేజ్ ఓకే కూడా. ఓకే ఓకే ఇంకా తర్వాత పత్తి గింజల వ్యాపారం చేసేవాడిని. ఇక్కడ హైదరాబాద్ ఆయిల్ మిల్కి సప్లై చేసేవాడిని. ఓకే జిన్నింగ్ చేసేవాళ్ళ దగ్గర తీసుకొని ఇక్కడ పంపించేవాడిని. అప్పుడు ఈ శ్రీహరి గారు ఉన్నారు కదా, అవును. శ్రీహరి గారితో బాగా అటాచ్మెంట్ అయ్యి ఉమ్. మా మామయ్య ఉన్నాడు కదా, తనతో ఉండి పని నేర్చుకుందాం అని చెప్పి వచ్చి పని నేర్చుకున్నాం. పనిలో పాటు డబ్బులు కూడా సంపాదించుకున్నాం. సినిమా పని అనేది అప్పుడు పెద్ద, అవును. ఇప్పుడు సినిమా అంటే అది ఇది వేరే సినిమా. అప్పుడు సినిమా అంటే అది అట్లేం లేదు సార్, అప్పటికన్నా ఇప్పుడు కూడా ఇంకా వాల్యూ ఎక్కువ ఉంది. ఇప్పుడు డబ్బు వాల్యూ ఎక్కువ డబ్బు ఉంది. ఎక్కువైంది. ఇప్పుడు మనిషి వాల్యూ అంత ఉందా? 100% ఉంటుంది సార్. ఉందా సార్? యా. నిజంగా ఇప్పుడు సురేష్ బాబు గారు ఉన్నారు, ఆ. ఎందుకు వాల్యూ లేదు ఆయనకి? ఉమ్. అట్లాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఉమ్. ఎందుకు లేదు? ఆయన రామానాయుడు కొడుకు కాబట్టి ఆ వాల్యూ ఉంది. అరవింద్ గారు ఉన్నారు, ఆ. అట్లేం లేదు ఈయన సార్. ఎంఎస్ రెడ్డి కొడుకు కాబట్టి ఆ వాల్యూ ఉంది. అట్లేం లేదండి. ఆయన అల్లు రామలింగ గారు కొడుకు కాబట్టి ఆ వాల్యూ ఉంది. అట్లే ఉండదు. బుజ్జి గారికి దిల్ రాజు గారు ఎవరు? ఆ? దిల్ రాజు గారు ఎవరు కొడుకు? దిల్ రాజు గారిని ఇప్పుడు చాలా మంది ఇష్టానికి మాట్లాడుతున్నారు కదా పాపం. ఎవరు సార్ ఎందుకు మాట్లాడలేదు సార్? 2-3 వీడియోలు నేను మీ కింద clipping ఎందుకు చేస్తాను. మాడతారు సార్ తన గురించి? ఆ? ఏం చేశాడని మాడతారు? ఏం చేయలేదు కాబట్టి మాట్లాడుతున్నారు. ఆయన కాదు, ఏం అనలేదు కాబట్టి మాట్లాడుతున్నారు. కాదు కాదు, తను కూడా మంచి మేకర్. మంచి మేకర్ సార్. ఎన్ని సూపర్ హిట్స్ తీశారు ఆయన. ఎంతమంది కొత్త డైరెక్టర్లకి అవకాశాలు ఇచ్చాడు. ఏముంది సార్ కాంట్రవర్సీ తన మీద? నటికుమార్ మాట్లాడలేదు సార్ మొన్న డిబేట్ లో. సార్ ఎన్ని మాడుతూ ఉంటారు. హీరో డేట్స్ ఇస్తారు ఆయన మాట్లాడారు. మాట్లాడేవాళ్ళు 100 మాడతారు సార్. వీళ్ళందరూ వాళ్ళ హిట్లో ఉన్నప్పుడు ఏం చేశారు? అంతే, వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకొని డబ్బు సంపాదించుకున్నారు. ఇప్పుడు ఏదో ఒక సినిమా పోయిందని చెప్పి ఊరినే మాడతారు. అట్లే నేను అదే అంటాను సార్. అప్పుడు సినిమాలు పోయినా మనిషికి వాల్యూ ఉండేది. ఇప్పుడు ఒక సినిమా కొంచెం అటు ఇటుగా ఉంటే ఇష్టానికి మాట్లాడుతున్నారు. అట్లా అయిపోయింది కొంతమంది వల్ల. అందరి వల్ల నేను చెప్పను సార్. ఆ కొంతమంది అప్పుడు ఉంటారు, ఇప్పుడు ఉంటారు సార్. వాళ్ళు ఎప్పటికీ అట్టనే ఉంటారు. ఓకే, కానీ మనం ఇలానే ఉంటాం. మనం బిందాస్ హ్యాపీగా ఉంటాం. సూపర్. ఇప్పుడు ఎనీహావ్ బన్నీతో ఒక సినిమా కన్ఫర్మ్ అవుతుంది అంతేనా? వి హ్యావ్ ఎ కమిట్మెంట్. త్వరలో చెప్తాను, చేస్తానని చెప్పేశారు. ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ అది బన్నీ అంటే మరి చూద్దాం అప్పుడు కథ ఎట్లా సెట్ అవుద్దు. భగవంతుడు మనకి ఏం రాసి పెట్టాడు. ఇప్పుడు అదిగాకి ఇప్పుడు అట్లీదా లోకేష్ కనకరాజుతో జరుగుతుంది కదా, అట్లీ జరుగుతుంది. సో ఇంకా దాని తర్వాత ఎట్లా ఉంటుందో ఇంకా. ఓన్లీ మన హీరోలు బాగా పెరగాలి ఇంకా. సూపర్. సో ఏం చెప్తారు? ఆది 25 years సూపర్ డూపర్ హిట్, 10 times కలెక్షన్, తొడగొట్టు చిన్న అన్నారు, బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేశారు. సో ఇంత సూపర్ డూపర్ హిట్ చేసిన 25 years అయినా అండ్ మధ్యలో రిలీజ్ సందేలా అయింది. అవును, పిచ్చ క్రౌడ్ అప్పుడు కూడా. మొత్తం రిలీజ్ చేయలేదు మీరు మొత్తం కూడా అక్కడ? అంటే అప్పుడు ఏదో టెక్నికల్ గా ప్రింట్లే ఆడుతా ఉన్నాయి, డిజిటల్ చేయలేదు అనుకుంటా. ఓకే ఓకే ఓకే. సో నెక్స్ట్ ఇలాంటి ఒక సినిమా మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారితో తీయాలన్న ఆలోచన? కథ ఉంటే మాకు అటువంటి ప్రాబ్లం ఏం లేదండి, హ్యాపీగా వెళ్ళి చేసేస్తాం. బుజ్జి గారు 25 years ఆది తరపున చాలా ఇయర్స్ తర్వాత స్క్రీన్ ముందుకు వచ్చారు. చాలా బలవంతంగా పిలిచాను నేను ఆయన్ని, రావాలి ఖచ్చితంగా మాట్లాడాలి మీరు అని. చాలా తక్కువ మాట్లాడతారు ఆయన. ఆయన ఆయన పని అంతా సినిమాలోనే చూపిస్తారు. సినిమా అంటే అంత పిచ్చి ఆయనకి. అందుకనే అన్ని సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీశారు ఆయన. ఇప్పటికీ ఒక 16-17 సినిమాలు తీసుంటారు యాజ్ ఏ ప్రొడ్యూసర్గా. ఒక 5-6 మిస్ఫైర్ అయి ఉంటుంది, కానీ అన్ని సూపర్ డూపర్ హిట్స్ ఆల్మోస్ట్. సో అలాంటి సినిమాలు తీయటమే కాకుండా అన్ని సినిమాలు తీసానన్న అదేది మైండ్కి ఎక్కించుకోలేదు. ఆ వాల్యూ ఇండస్ట్రీలో మీ మీద అలానే ఉంది, హీరోస్కి అలానే ఉంది. బుజ్జి అంటే మనవాడరా, ఎప్పుడైనా సినిమా తీస్తానంటే ఓకే చెప్పాలరా అని అనుకునే హీరోసే ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇంకా మంచి సినిమాలు తీయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బుజ్జన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.